శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే 15 నుండి 31 వరకు ద్వాదశ రాశుల వారికి కూడా గోచార రీత్యా విద్యార్థులకు, గృహిణులకు, వ్యాపారస్తులకు, రైతులకు, రాజకీయ నాయకులకు, వృద్ధాప్యంలో ఉన్న వారికి విడివిడిగా ఎలా ఉండబోతుంది, ఏ గ్రహ సంచారం వల్ల వీరికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి సంబంధించి ఈ గ్రహస్థితుల ప్రభావం వలన కుంభరాశి వారిలో రకరకాలైనటువంటి ఇబ్బందుల పాలయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే గోచార ఫలితాల ప్రకారంగా అంటే ప్రతికూల పరిస్థితులు అధికంగా ఉన్నప్పటికీ ఉన్న గ్రహ సంచారాన్ని మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే కుంభరాశిలో రాహు సంచారం చేయడం వలన విద్యార్థులకు సంబంధించి ఏకాగ్రత లోపిస్తుంది. చదువు కంటే కూడా ఇతర వ్యాపకాలు ఎక్కువగా పెరుగుతాయి. చివరి నిమిషం వరకు కూడా చదువును వాయిదా వేసినటువంటి ధోరణి వస్తుంది. సోషల్ మీడియాలు, స్నేహితులు, ఇన్స్టాగ్రామ్లు, రీల్స్ ఇవి చూసే అవకాశం ఎక్కువగా ఉంది. సమయం వృధా అయ్యే అవకాశం ఉంది. రోజు ఉదయాన్నే లేవగానే వీలైతే బ్రాహ్మీ ముహూర్తం, ఎందుకంటే రాహువు లగ్న ఈ యొక్క రాశిలో సంచారం చేస్తున్నప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి పనులు ఏమీ చేయలేడు కాబట్టి ఆ సమయంలో సరస్వతీదేవి యొక్క ద్వాదశ నామ స్తోత్రం పఠించడం మంచిది. ఉద్యోగస్తులకు సంబంధించి రాహువు వీరి యొక్క రాశిలో సంచారం చేస్తున్న కారణం చేత అకస్మాత్తుగా మార్పులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. వీలైనంత వరకు కూడా దుర్గాదేవి యొక్క స్మరణ చేయడం మంచిది. శ్రీమాత్రే నమః అన్నటువంటి మంత్ర పఠనం చేయడం మంచిది. ఎక్కువ శాతం కూడా అకస్మాత్తుగా వచ్చేటువంటి మార్పులన్నీ కూడా అయితే ద్వితీయంలో శని ఉండడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ అవసరం. ఆఫీసులో మీ పట్ల కొందరు తప్పుడు ప్రచారం చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టి రికార్డ్స్ పరంగా స్పష్టత ఉంటే మీ రికార్డ్ మెయింటెనెన్స్ బాగుందని చెప్పి మీకు మంచి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ మిమ్మల్ని బట్టగాల్చి మీదేసే వాళ్ళు సిద్ధంగా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. శనివారం రోజున దుర్గాదేవిని పూజించడం, అలాగే రాహుకాలంలో దీపారాధన పెట్టడం వల్ల ఆటంకాలు తొలగుతాయి. వైవాహిక జీవితంలో రాహుగ్రహ ప్రభావం వలన భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల అనుమానం అనేటువంటిది రావచ్చు. అకారణంగా మనస్పర్ధలు రావచ్చు. ఒకరి మాటకు మరొకరు అపార్థం చేసుకునేటువంటి మిస్కమ్యూనికేషన్ వచ్చే అవకాశం, ఎందుకంటే రాహు మంత్రంలోనే ఉంటుంది. రాహు అరిష్టేత్ సుసంప్రాప్తే రాహు పూజాంచకారయేత్ రాహు ధ్యానం ప్రవక్ష్యామి చక్షుపీడోపశాంతయే. చిన్న మాట పెరిగి పెద్దది కావచ్చు. ఎందుకంటే మనం చూసేది వినేది తప్పుగా చేస్తాడు రాహువు. కుటుంబ విషయాలను బట్టి వ్యక్తులతో చర్చించుకోవడం ఉత్తమం. శుక్రవారం రోజున అమ్మవారి కుంకుమార్చన చేయడం మంచిది. లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల సఖ్యత అనేటువంటిది పెరుగుతుంది. వివాహం కోసం ఎదురు చూసేటువంటి వారికి సంబంధించి రాహు వీరి యొక్క రాశిలో సంచారం చేయడం వల్ల వివాహ ప్రయత్నాలు అయోమయం నెలకొనే అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం, అంటే మంచి అబ్బాయిని చెడ్డ అబ్బాయి అనుకొని అది జాప్యం అవ్వచ్చు. వచ్చిన సంబంధాలన్నీ సరిగ్గా అంచనా వేయలేకపోవచ్చు. పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల చాలా మంచిది. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం చాలా మేలు చేస్తుంది. రైతులకు సంబంధించిన విషయానికి వస్తే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి సంబంధించి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అకస్మాత్తుగా వచ్చేటువంటి మార్పులు, అంటే వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు లేదా మార్కెట్లో వచ్చేటువంటి సంక్షోభం వల్ల వచ్చే మార్పులు కొంత ఆందోళన పెరుగుతుంది. కొత్త రకం విత్తనాలు లేదా ఎరువుల వాడకం వల్ల ఆశించిన ఫలితం రాదు. ప్రయోగాత్మకమైన పనులు చేయవద్దు. పాత పద్ధతులే మేలు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు. భూమిపుత్రుడైన కుజుడు అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం మంచిది. గృహిణులు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో కుటుంబ బాధ్యతలతో పాటు మానసిక ఆందోళన కొంత పెరుగుతుంది. నిద్రలేమితనము, నిద్రలో ఉలిక్కిపడము, ఆరోగ్యం పట్ల ముఖ్యంగా తలనొప్పి లేదా కంటి సమస్యల పట్ల జాగ్రత్త అవసరము. ఇంట్లో వస్తువులు అకస్మాత్తుగా పోవడం లాంటివి జరగవచ్చు, పాడవడం జరగవచ్చు, రిపేర్ అవ్వడం జరగవచ్చు. కాబట్టి వీటి వల్ల ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. నిత్యం ఇంట్లో దీపారాధన చేసి శివలింగానికి అభిషేకం చేస్తే ఈ యొక్క అపశాంతులన్నీ, అంటే అపకీర్తి, మనశ్శాంతి లేకపోవడం అన్నీ తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు సంబంధించి ప్రజాదరణ పెంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. అయితే రహస్యంగా శత్రువుల పట్ల అప్రమత్తంగా కూడా ఉండాలి. వింత వింత ప్రయోగాలు లేదా కొత్త వ్యూహాల వల్ల ప్రజల్లో గుర్తింపు వస్తుంది. అలాగే ప్రయాణాలు కూడా లాభిస్తాయి. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదవడం వల్ల విజయం చేకూరుతుంది. సినిమా, మాస్ మీడియా రంగాల వారు రాహుగ్రహ ప్రభావం వల్ల ఈ రంగం వారికి ఏంటంటే సృజనాత్మక పతాక స్థాయిలో ఉంటుంది. కొత్త ఆలోచనలు కూడా పెరుగుతాయి. ఊహించినటువంటి విధంగా పెద్ద ప్రాజెక్టులు చేతికి అందుతాయి. పబ్లిసిటీ పరంగా మంచి లాభాలు కూడా ఉంటాయి. అన్నపూర్ణాదేవి స్తోత్రం, అలాగే
మీ యొక్క ఆర్థిక పరిస్థితి స్థిరవ్వడానికి లక్ష్మీదేవి అష్టకం నిత్యం చదవడం కూడా విశేష సత్ఫలితాలను ఇస్తుంది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి సంబంధించి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వాత సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడతారు, భ్రమకు లోనవుతారు. ధ్యానం చేయడం మంచిది. పాత విషయాలన్నీ తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అస్సలు ఎవ్వరిని నమ్మరు. రోజు మీకు పనిచేసే వాళ్ళు, సహాయం చేసే వాళ్ళని కూడా మీరు నమ్మరు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రాహు మీ రాశిలో సంచారం చేయడం వల్ల మానసికమైనటువంటి అశాంతి కలుగుతుంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదవడం మీకు ధైర్యాన్ని పెంచుతుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు తొలగిపోవాలంటే ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు చెప్పుకున్నాం. మరి ఏ రెమెడీస్ చేయాలి, విద్యార్థులు ఏం చేయాలి, గృహిణులు ఏం చేయాలి, ఇలా మనం ఒక్కొక్కల గురించి మాట్లాడదాం. విద్యార్థులు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే రోజు బ్రహ్మీ ముహూర్తంలో లేండి. వీలైతే మీద దక్షిణామూర్తి స్తోత్రం ఒకరోజు, గణపతి స్తోత్రం ఒకరోజు, లేదా వీలైతే హయగ్రీవుడి యొక్క స్తోత్రం ఇలా 11 సార్లు చదవండి. మీరు ఉదయాన్నే గణపతి దగ్గర గరక తెచ్చి పెట్టుకోండి. బుధవారం కానీ లేకుంటే ఇంకే రోజులో అయినా సరే, ప్రతిరోజు చేసినా మంచిదే. గరక తెచ్చి దానికి కట్టలా కట్టి 11 కట్టలు కట్టి లేదా 21 కట్టలు కట్టి ద్వాదశ నామ స్తోత్రం లేదా ఏకాదశ నామ స్తోత్రం ఏదైతే ఉంటుందో ఆ నామాలన్నీ కూడా చెబుతూ స్వామివారి పాదాల దగ్గర పెట్టండి, ఫోటో దగ్గర పెట్టండి. సంకష్టి హోమాలు జరిగినప్పుడు అమ్మగారికో నాన్నగారికో తీసుకెళ్ళి హోమంలో లేకుంటే పూర్ణాహుతిలో వేయమనండి, చాలా మంచిది. ఒకటి. రెండోది, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు వీలైతే శనగల దండని దత్తాత్రేయ స్వామి దేవాలయంలో కానీ దక్షిణామూర్తి దేవాలయాల్లో ఆయన మెడలో వేయించండి. అది కూడా గురువారం నాడు మంచి గురుబలం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కావాల్సింది అదే. వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఇదే చేయాలి. వీలైతే మీ అమ్మా నాన్నతో చేయించండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు గురువారం రోజు ఉదయం 7:20 నానబెట్టిన శనగలతో కూర్చున్నటువంటి శనగల దండని. అలాగే గురుగ్రహానికి సంబంధించి జపం కూడా చేయించుకోండి. ఈ యొక్క ఉద్యోగస్తులు అలాగే వివాహం కోసం చూస్తున్న వాళ్ళు, డైవర్స్ అయ్యి మళ్ళీ కలవాలనుకునే వాళ్ళు కూడా ఈ యొక్క రెమెడీ పాటించవచ్చు. అలాగే ఎవరైతే గృహిణులు ఉంటారో వారు నిత్యము కూడా శ్రీమాత్రే నమః అన్న పారాయణం చేయడము, గడపకు పసుపు పెట్టడం, రోజు స్నానం చేయకుండా ముందు స్లేపం చేయకండి. మీరు స్నానం చేసిన తర్వాతకే ఊడవడం కూడా చేయాలి. స్నానం చేయకుండా చీపురు పడితే కూడా జ్యేష్ఠాదేవికి నచ్చదు. ఏదో రకమైన నష్టము, లాస్ అనేది జరుగుతుంది. సింపుల్ పని కదా. లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసిన తర్వాతకే ఇల్లు ఊడవండి, లేకుంటే అస్సలు మంచిది కాదు. మళ్ళీ చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాం. గడప పూజించుకోండి, గడపకు పసుపు పెట్టుకోండి, దేవుడి దగ్గర దీపారాధన చేయండి. భార్యాభర్తల మధ్యలో గొడవ ఉంటే భర్తతోని ఎంత గొడవ ఉన్నా సరే తీసుకొచ్చి సాయంత్రం సమయంలో దీపారాధన చేయండి. ఆవు నెయ్యితో కానీ, విప్ప నూనెతో కానీ, సంపెంగ నూనెతో కానీ ఎర్రటి ఒత్తులుగా చేసి కుంకుమతో చేసినటువంటి ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తే మంచిది. అలాగే వ్యాపారస్తులు బుధవారం రోజు ఆవుకు గడ్డి, పచ్చి గడ్డి కనుక నైవేద్యంగా సమర్పించడం, అరటిపళ్ళు పెట్టడం, దాని ఆరోగ్యానికి సంబంధించిన వ్యాక్సిన్ వేయించడం కూడా చేస్తే ఉన్నత వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఇవే కాకుండా ఇక ఎవరైనా సరే వివాహం కోసం చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటే గనక కన్యాపాష్పతం, వరపాష్పతం లాంటి హోమాలు చేయడం జరుగుతుంది. కింద నా నెంబర్ ఉంటుంది, కావాలంటే నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ప్రతి నెల 2వ అలాగే ఆఖరి మంగళవారంలో ఈ యొక్క కన్యావర పాష్పత హోమాలు చేస్తున్నాం. వివాహం కాని వారి కోసం ఈ యొక్క రుక్మిణి కళ్యాణం కానివ్వండి, కన్యావర పాశుపతాలు కానివ్వండి చేయించుకుంటే చాలా మంచిది. అవన్నీ కూడా మా ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ, పొలిటీషియన్స్ కానీ ఆదిత్య హృదయం లేదా అరుణ పారాయణం చేయించడం చాలా మంచిది. రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి యాగం చేయడం కూడా మంచిది. ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క హోమానికి సంబంధించి పీతవర్ణం, గ్రీన్ కలర్ పంచగట్టుకొని ఈ హోమాన్ని చేయించాలి. ఇవి కూడా ప్రతీ నెల, అంటే ఒక్క రాజకీయ నాయకులకే కాకుండా ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, అధికరణ సిద్ధి రావాలనుకున్న వాళ్ళకి, ప్రమోషన్స్ రావాలనుకున్న వాళ్ళు కూడా ఈ హోమాలలో పాల్గొనవచ్చు. ఇవి కూడా ప్రతీ నెల కూడా ఇవి కండక్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నాము. ఇలా మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి దోషభూయిష్టమైన పనులన్నీ కూడా మనం ఈ రెమెడీస్ ద్వారా తొలగించుకోవచ్చు. రైతులకు సంబంధించి, పొలాలకు సంబంధించి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ, ఆంజనేయ స్వామికి కానీ అభిషేకం చేయించండి. ఆంజనేయ స్వామికి అభిషేకం చేసిన జలాన్ని కొంత తీసుకొని బాటిల్లో పెట్టుకోండి.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే జంటనాగులు, రావి చెట్టు వేప చెట్టు కింద జంటనాగులు ప్రతిష్ఠించుంటారు కదా, అక్కడ మీరు అభిషేకం చేసి ఆ పాలు నీళ్లు పడ్డ మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి తీసుకొని ఆంజనేయ స్వామికి అభిషేకం చేసిన నీళ్లు ఈ మట్టి మీ పొలంలో చల్లుకోండి. నైరుతి మూలలో నిమ్మకాయ కోసి పెట్టండి, గుమ్మడికాయ కొట్టి పెట్టండి. బలి కుంకుమ పసుపులు వేయకూడదు, కేవలం కోసి అలా పెట్టాలంతే. దానివల్ల పంటకు ఏవైనా సరే చెడు దృష్టి దోషం అన్నీ కూడా పోతాయి. ఒకవేళ మీకు చాలా పెద్దగా ఉందనుకోండి, దాన్ని విడివిడిగా భాగాలు ఎకరం భాగాలుగా చేసుకొని ప్రతి ఎకరానికి కూడా ఈ నిమ్మకాయ జస్ట్ ఒక నిమ్మకాయ కోసి పెట్టండి. అది మీరు ఏ వారమైనా చేయొచ్చు, సోమవారం నుండి ఆదివారం వరకు ఎప్పుడైనా చేయొచ్చు. ఈ వారం చేయాలి ఈ వారం చేయకూడదు అని ఏమీ లేదు, అలా చేయండి. దీనివల్ల రైతులందరూ కూడా మంచి అభివృద్ధి చెందుతారు, బాధపడకుండా ఉంటారు. అకాలంగా ఏమన్నా జరిగేటువంటి పనులని మీకు ముందే తెలుస్తూ ఉంటాయి. వృద్ధులు ఎవరైతే ఉంటారో వారందరికీ నేను పదే చెప్పాను, విష్ణు సహస్రనామ పారాయణం కానీ అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క గోవింద నామాలు కానీ చదవడం మంచిది. భార్య భర్త ఇద్దరు కూడా కూర్చొని రోజు సాయంత్రం పూట ఏదో ఒక స్తోత్రం కలిసి చదవడం వల్ల విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఇక ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మాత్రమే. ఇన్ డీటెయిల్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే డీటెయిల్డ్గా 60-70 పేజీల్లో జాతకం మీకు చాలా విపులంగా ఇవ్వడం, తర్వాత డీటెయిల్గా దాని గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.